దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడు చెప్తున్న సమాధానం నిర్గమకాండ 3:4లో నేనున్నవాడను అనువాడను అంటే నేను వచ్చిన వాడను కాదని నేనున్నవాడనని చెప్తున్నాడు. నేనున్నాను, నేను మా తండ్రి నుండి వచ్చాను, మా తండ్రి వాళ్ళ తండ్రి నుండి వచ్చాడు. ఈ విధంగా వెనక్కిపోతే ఆఖరణ మిగిలిన వాడే దేవుడు. లూకా సువార్త 3:38లో మొదటి మానవులైన ఆదాము దేవుని కుమారుడు. యెషయా గ్రంథం 43:10-11లో చూస్తే నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు, నేనే యెహోవాను, నేను తప్ప మరొక రక్షకుడు లేడు, అన్నింటికంటే ముందు ఉన్నవాడే, నాకు ముందు ఎవరు లేరని అంటూ ఉంటే ఆఖరణ పుట్టిన మనిషి దేవుడెలా పుట్టాడని అంటారు. దీనికి దేవుని సమాధానం యెషయా 45:9లో మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తను సృష్టించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? దేవుడు చేస్తే కలిగిన వారం మనము. ఆయన మట్టికి పొమ్మని చెప్తే మట్టిలోనికి పోవలసిన వారమే మనమంతా. దేవుని గురించి మనము అనుభవిస్తున్న ప్రకృతి గురించి అర్థం కాని వానికి దేవుని విషయాలు కూడా అర్థం కాలేవు.